ఏపీలో జీఎస్టీ వసూళ్లు నేల చూపులు చూస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో రెండంకెల వృద్ధి నమోదు చేస్తే చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి జీఎస్టీ వసూళ్లు అంతకంతకు క్షీణిస్తూ ఉన్నాయి. జీఎస్టీ వసూళ్ల తగ్గుదలకు కూటమి ప్రభుత్వ విధానాలే కారణంగా తెలుస్తోంది. నూతన ఆర్థిక సంవత్సరంలోనూ ఏపీ ఆదాయం తిరోగమనంలోనే పయనిస్తోంది. దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు రికార్డు సృష్టిస్తూ ఉంటే మన రాష్ట్రంలో మాత్రం నేల చూపులు చూస్తున్నాయి. గత ఏడాది మేతో పోలిస్తే ఈ ఏడాది 2% ఆదాయం తగ్గిపోయింది. గత సంవత్సరం మేలో జీఎస్టీ ద్వారా రాష్ట్రానికి 3,890 కోట్ల ఆదాయం వస్తే ఈ ఏడాది మేలో 3,803 కోట్లు మాత్రమే వచ్చింది. రాష్ట్రంలో టీడీపీ కూటమి గత ఏడాది జూన్లో అధికారం చేపట్టినప్పటి నుంచి జీఎస్టీ వసూళ్ల క్షీణత ప్రవాహం ఆగడం లేదు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందించడం లేదు. ప్రచార ఆర్భాటం తప్ప వాస్తవంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. అందువల్లే జీఎస్టీ వసూళ్లు తక్కువగా వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జీఎస్టీ ఆదాయం ఏటా రెండంకెల వృద్ధిని నమోదు చేయడం విశేషం. మరోవైపు చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లోనూ జీఎస్టీ ఆదాయం పెరిగింది. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో జీఎస్టీ ఆదాయం పెరుగుతూ ఉంటే చంద్రబాబు పాలనలోని ఏపీలో మాత్రం పతనమవుతోంది. చంద్రబాబు సీఎం అయ్యాక అత్యధిక మాసాలు జీఎస్టీ ఆదాయం తగ్గింది. అయితే ఇది చంద్రబాబు పాలన వైఫల్యానికి నిదర్శనమంటున్నారు ఆర్థిక నిపుణులు.